చూసావా అజయ్? అక్కడ మీ అమ్మ ఆర్యవర్ధన్ సార్ని పిలిచి అతిథి మర్యాదలు చేస్తోంది. అతనేమో ఇక్కడ పెళ్లంతో కలిసి కుట్రలు పన్ని మనల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. వీళ్ళని ఊరికే వదలకూడదు. ఇప్పుడేమంటారా? ఇదంతా కూడా అబద్ధం అంటారా? లేదా ఇది కూడా మేము ఆడించిన నాటకం అంటారా? లేదు, ఖచ్చితంగా దీని వెనక ఏదో కుట్ర ఉంది. అను ఎప్పటికీ ఏ తప్పు చేయదు. స్టాప్ ఇట్! నీది మంచితనం అనే నటన, నీ ప్రేమంతా ఒక నాటకం. సహాయం అనే వంకతో మనుషుల్ని నీ గ్రిప్ లో పెట్టుకోవడానికి ట్రై చేస్తావు. నీ ట్రిక్స్ అన్ని ఉపయోగించే ఆ అలగా జనాన్ని నీ వెంట కుక్కల్లా తిప్పుకుంటున్నావు. ఆఖరికి నీ గెలుపు కోసం నీ భార్యనే ఒక దొంగని చేశావు. అజయ్, అజయ్, ఇప్పటికే చాలా మాట్లాడావు. ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. డోంట్ టెస్ట్ మై పేషెన్స్. నేను ఇలానే నీ కాలర్ పట్టుకొని నా అనుమతి లేకుండా నా ఇంటికొచ్చి సిగ్గు లేకుండా ఎలా భోంచేస్తున్నావు అని అడిగితే సెన్స్లెస్! అన్నీ భరిస్తున్నాడు కదా అని నీ నోటికొచ్చినట్టు మాట్లాడితే నీ ప్రాణాలు తీస్తా. నా మాట విను. మీరు ఊరుకోండమ్మా. ఆర్య ఇంట్లో ఉంటూ ఆర్య ఆస్తిని అనుభవిస్తూ ఆర్యనే నోటికొచ్చినట్టు మాట్లాడతాడా? ఈ రోజు వీడి రక్తం కళ్ళ చూడాల్సిందే. ఓ, ఏకంగా మమ్మల్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారన్నమాట. ఉండండి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఇన్ని రోజులు అందరూ నేనే పెద్ద విలన్ అని ఫీల్ అయ్యారు. అసలు ఆ నటన ముందు, ఆ చీటింగ్ ముందు, ఆ కన్నింగ్ బ్రెయిన్ ముందు నేనెంత? మిస్ మీనాక్షి అయ్యారని వేషం భాష మార్చి మీ దగ్గర చేరి మిమ్మల్ని ఎన్ని తిప్పలు పెట్టింది. అసలు డెడ్ బాడీ సీన్లో ఆర్యవర్ధన్కి హింట్ ఇచ్చినప్పుడే నేను గెస్ చేయాల్సింది. ఏం చేయను, అమాయకుణ్ణి బోల్తా పడిపోయాను.